ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏమైంది? పాపం తన ప్రాణాలే పోయాయి. ఇప్పుడు చూడండి, ఈ భువన్ లాగే అందరూ. మీరు కొంచెం డోర్ మూస్తారా? ఇక్కడ ఏం జరుగుతోంది? మీరేం మాట్లాడుతున్నారు? రామ్జీ, మనం భువన్ అంతిమ సంస్కారాలు చాలా ఘనంగా జరిపించాలి. ఎందుకంటే మన జాతిలో ప్రతి వ్యక్తి భువన్ చేసిన ఈ త్యాగాన్ని గుర్తుంచుకోవాలి. బాగా చెప్పావు. చాలా బాగా చెప్పావు. అన్నట్టు వీడు కూడా వీరుడే. అవును, చాలా బాధ అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. ఈ పోరాటం ఉంది కదా, ఆగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే మీరంతా ఒక్కొక్కరిగా చూస్తూ ఉండండి. ఇక మేము చూస్తూ ఉంటాం. తను చనిపోయినందుకు మా అందరి తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. భీమ్రావ్, ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తావు నువ్వు? ఇంతకు ముందు మా తమ్ముడు ప్రాణాలు తీశావు, ఇక ఇప్పుడు వీడు. తలారివి నువ్వు, తలారివి. మీరు ఒకసారి ఇలా రండి. ఏమైంది? నాకు అనిపించడం లేదు భువన్ బాబాయ్ తనకు తానే ప్రాణాలు తీసుకున్నాడని. ఎందుకంటే ఆయన ఉత్తరంలో రాసినట్టుగా అసలేం మాత్రం ఆలోచించలేడు. ఒకవేళ ఇలా ఆలోచించినా కూడా ఈ ఉత్తరం ఎవరు రాసిచ్చారో భువన్ బాబాయ్ స్వయంగా రాయలేడు. ఎవరితోనైనా రాయించుంటాడు. ఎవరితో రాయించినా సరే భువన్ బాబాయ్ చనిపోతున్నారని వాళ్ళకి తెలిసిపోతుంది కదా. మరి వాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? నువ్వన్నది కూడా నిజమే. నాకు కూడా అనుమానంగానే ఉంది. కనిపెడదాం. ఇక నేను ఈ పనిని ఎవరు చేస్తుంటారో కొంచెం కొంచెం అర్థం చేసుకుంటున్నాను. వాడు మనందరికీ బుద్ధి చెప్పడం కోసం బయలుదేరాడు. ఎలా వచ్చాడో గుర్తుంది కదా? హైగారు, సాహెబ్, హైగారు, హైగారు, ఎందుకు అరుస్తున్నావు? భువన్ను మీరే చంపేశారా? ఏమన్నావు? భువన్ను మీరే చంపేశారా? మీరంతా అలా చేయకుండా ఉండాల్సింది. ఆ భువన్ చెడ్డవాడు కాదు. వాడు భీమ్, రమ, రామ్జీ కారణంగానే అలా అయ్యాడు. మీరందరూ ఆ విధంగా చేయకుండా ఉండాల్సిందే.
మీరు తనని చంపకుండా ఉండాల్సిందే. మీరు తనని చంపకుండా ఉండాల్సిందే. ఏంట్రా హితేష్, నువ్వు నీ స్తోమతేంటో మర్చిపోయావా? నువ్వు మా నెత్తికెక్కి నాట్యం చేస్తావా? హితేష్, నీకు భువన్ మీద అంత సానుభూతి కలుగుతోందా? గోధుమలతో పాటు గుణం కూడా పిండవుతుందని విన్నాను. ఈరోజు ఉదాహరణ కూడా చూశాను. భీమ్ ఇంకా రమ కోసం భువన్ పిండయ్యాడు. నువ్వు అదృష్టవంతుడివి, ఎందుకంటే నువ్వు గోధుమలతో లేవు, దూరంగున్నావు. దూరంగానే ఉండు, అర్థమవుతుందా? ఇప్పుడు మేమందరం క్రికెట్ వినోదించడానికి వెళ్తున్నాం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పదండి. ఏమండి ఏమండి ఉన్నారా? ఏమైంది? మీ దగ్గర ప్రచండదేవ్ గారు రాసిన ఏదైనా కాగితం ఉందా? ఎందుకు? ఆయన చేతి రాత పోల్చాలి. ఎందుకు? ఏం జరిగింది? ముందు ఇచ్చేయండి, తర్వాత చెప్తాను. చాలా ముఖ్యమైన పనుంది. ఏదైనా ఉంటే ఇవ్వండి. ఆయన చేతి రాత ఉండండి, గుర్తొచ్చింది. ఆయన తన మిత్రుని కోసం ఒక ఉత్తరం రాశారు, కానీ ఇంతవరకు పంపలేదు. నేను అదే తీసుకొస్తాను. ధన్యవాదాలు. ప్రచండదేవ్ గారి చేతిరాతలా అనిపించడం లేదు. ఇక నరోత్తన్ జోషి హ్యాండ్ రైటింగ్ నాకు బాగా తెలుసు. ఇది ఆయన కూడా రాయలేదు. అయితే ఆ సేట్ మాత్రమే మిగిలాడు. కానీ సాహెబ్ హ్యాండ్ రైటింగ్ తెలుసుకోవటం ఎలా? ఆయన ఇంట్లో కూడా మనకెవరూ తెలీదు. ఎలా దొరుకుతుంది? ఒకవేళ మా సేట్ గారి దగ్గర ఉంటే? ఎలా? ఎందుకంటే వాళ్ళిద్దరు స్నేహితులు కాబట్టి. స్నేహితులా? అవును. పద. మీకు ధన్యవాదాలు. నేను మీకు తర్వాత చెప్తాను. పిన్ని, నేనేమనుకుంటున్నానంటే నేనొకసారి కోకన్ వెళ్ళి ఆయన్ని చూసేసిరానా? అలాగే కొద్దో గొప్ప డబ్బులు పోగయ్యాయి కదా, అవి కూడా ఇచ్చేస్తాను. ఆయన మందులు అయిపోయి ఉంటాయి. సరే, నువ్వు వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. నేనేమంటున్నానంటే, ఆనంద్కి నువ్వు చెప్పు, తనకు నయమైన తర్వాత కూడా అక్కడే ఉండమని. ఏదైనా పనో పాటో వెతుకోమని చెప్పు. అలాగే నువ్వు కూడా అక్కడే ఉండిపో. ఇక్కడ ఎలాగూ ఇల్లు చేజారిపోయింది. అలాగే దాన్ని మళ్లీ పొందే ప్రయత్నంలో ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. ఏమో, మనకి మళ్లీ ఇల్లు లభిస్తుందో లేక ఎంతమంది మిగులున్నారో వాళ్ళంతా కూడా చనిపోవచ్చు. అత్తయ్య, మన ఇల్లు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఆయన కూడా ఇక్కడికే వస్తాడు, ఇక్కడే వచ్చి పని చేసుకుంటాడు. జిజాబాయ్, చూస్తుంటే నువ్వు నీ జీవితాన్ని కొంచెం ఎక్కువే ప్రేమిస్తున్నావు అనిపిస్తోంది. కొంచెం తగ్గించుకో. ఒకవేళ పోరాడుతూ చనిపోయినా కూడా మంచిదే కదా. ఒకవేళ పోరాడుతూ చనిపోతే నీకు ఈ సంతృప్తి అయినా కలుగుతుంది. నువ్వేదో ఒక మంచి పని చేశావని. మనకంటే చిన్న వయసు వాళ్ళు భీమ్ ఇంకా రమ పోరాడుతున్నారు కదా, చావుకు భయపడుతున్నారా? నువ్వెందుకు ఇంతగా భయపడుతున్నావు? నేనేం చావడం లేదు, అలాగే భయపడ్డం లేదు. కానీ ఎవరు చనిపోయారో తను మన వీధిలో ఉండేవాడే. ఇక తర్వాత ఎవరి వంతో ఏంటో, ఇంకెవరి ప్రాణాలు పోతాయో. మనం ఆ ఇంట్లో ఉండి ఎన్ని సంవత్సరాలైంది వదినా? బహుశా మీరు మర్చిపోయారేమో, భువన్ కంటే ముందు అక్కడ ఎంతమంది చనిపోయారో. నేనేమైనా మాట్లాడితే అందరూ నన్నే అనడం మొదలు పెడతారు. సరే, కూర్చొని తమాషా చూద్దాం.
నువ్వు వెళ్ళు. సేట్ గారు, ఈ ఉత్తరం ఏ వ్యక్తిది అంటే మా ఇంట్లో ఉండే భువన్ బాబాయిని చంపిన వ్యక్తిది. సాహెబే హంతకుడని మాకు అనుమానం ఉంది. అయితే సాహెబ్ మీకు స్నేహితుడు కదా, ఆయన రాసింది ఏదో ఒకటి మీ దగ్గర ఉంటుందిగా, అది వెతికి మాకివ్వండి. ఈ ఉత్తరాన్ని పోల్చి చూస్తాం. చూడండి సేట్ గారు, ఒకవేళ మీరు ఈ సహాయం చేశారంటే చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. అవును, వాడు రాసిన ఒక ఉత్తరం అయితే ఉంటుంది. నేనిప్పుడే వెతుకుతాను. న్యాయం కోసం చేసే పోరాటంలో నేను మీ ఇద్దరికి సహకరించగలను. ఇదిగో ఆ ఉత్తరం. సాహెబ్ రాసింది తీసుకో. ఈ హ్యాండ్ రైటింగ్ కలవడం లేదు. అంటే సాహెబ్ హంతకుడు కాదు? తెలీదు. కానీ దీంతో ఏం రుజువు అవుతుందంటే ఈ ఉత్తరాన్ని సాహెబ్ రాయలేదు అని. రామా, ఓ పని చేయొచ్చు. ఆ ఉత్తరం నాకు ఇచ్చేయి. నేను నా పలుకుబడితో ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరిదో ఏదో రకంగా తెలుసుకోగలను. ఆగు. ఏమైంది? ఏం చేస్తున్నారు? అయ్యో, ఉత్తరం ఎందుకు చించుతున్నారు? సేట్ గారు, ఇది మీరు తీసుకోండి. దాని సహాయంతో మీరు వెతకండి. అలాగే దీని సహాయంతో ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరిది అనే విషయాన్ని మేము కనిపెడతాం. రమా, నువ్వొక పని చేయి, నేను అదేంటో చెప్తాను. ధన్యవాదాలు. తీసుకోండి, వెళ్ళొస్తాను. మొత్తానికి పాత స్నేహితుడు పనికొచ్చాడన్నమాట. లేదంటే ఒకవేళ నా రాసిన ఏదైనా సరైన కాగితం ఇచ్చుంటే ఆ భీమ్కు సరైన సాక్ష్యం దొరుకుండేది, హంతకుణ్ణి నేనే అని. ఉల్లాస్ సేట్, నేను వ్యాపారస్తుణ్ణి. అందరినీ తోడు తీసుకుని నడవాల్సి ఉంటుంది. అందుకే బయట చిన్న జాతి సమానమని అంటూ ఉంటాను. లోపల నానరాల్లో కూడా పెద్ద జాతి రక్తమే ప్రవహిస్తోంది. పెద్ద జాతి వాణ్ణి ఉండి కూడా మన జాతినే ఆ చిన్న జాతి వాళ్లకు ఎలా బలివ్వగలను నేను? కేవలం ఈ విషయంలోనే బాధగా ఉంది. ఆ భీమరావు కారణంగా ఆ ఉత్తరం మొత్తం చేతికి రాలేదు. ఆ నా సగం ఉత్తరంతో వాడేం చేయగలడని. ఒక విషయం చెప్పు భీమరావు, నువ్వు ఈ చిరిగిన సగం కాగితం తీసుకెళ్ళి దీని చేతిరాతను పోల్చుకుని నువ్వేం చేయగలవు? ప్రచండదేవ్ గారు, వీడు ఏం చేయలేడు. నేనొచ్చాను కదా మీ ఇంటికి హ్యాండ్ రైటింగ్ పోల్చడానికి. ఏం జరిగింది భీమరావు, చెప్పు. భీమరావు,
నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఈ చిరిగిన కాగితాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళు. అలా వెళ్ళి అందరి చేతిరాతతో పోల్చుకో. కానీ గుర్తుపెట్టుకో, నీకు న్యాయం మాత్రం దొరకదు. మందబుద్ధి, ఇది ఇది నువ్వు మళ్ళీ ఏం కొత్త నాటకం మొదలు పెట్టావా? ఇది నాటకం కాదు, కేవలం మీ ఇద్దరికీ వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. న్యాయం ఇంకా వాస్తవం అనేవి ఈ నిప్పులాగా ఉంటాయి. కావాలంటే ఎన్ని వస్తువులైనా వాటి మీద వేసి వాటిని అణిచివేయటానికి ప్రయత్నం చేయండి. అయినా కూడా అవి వాటన్నింటినీ ధ్వంసం చేసి బయట పడే తీరతాయి. భీమ్రావ్, కావాలంటే నువ్వు ఎంతైనా ఎగిరి ఎగిరిపడు, కానీ నా దగ్గరికి ఎప్పటికీ చేరుకోలేవు. కానీ రమ నాకు భీమ్రావు గురించి ఏదైతే చెప్పిందో దాంతో నేను చెప్పగలను. భీమ్రావు ఆ సగం ఉత్తరంతో కూడా మీ దగ్గరికి చేరుకోగలడు. అంతకంటే ముందే నేను వాడి రెక్కలన్నిటినీ కత్తిరించేస్తాను. అయితే కాల్చండి, చనిపోతాను కానీ ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను. నువ్వు అటు తప్పుకో, లేదంటే తర్వాత తూట నీకే తాకుతుంది. చనిపోతాను కానీ ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను. మా అమ్మ చెప్పింది అబద్ధం. తను నన్ను ఎప్పుడు చూసినా మహారాజు మహారాజు అంటూ ఉండేది. తను ఎప్పుడు నాకెందుకు చెప్పలేదు నేను మహారాజును కాదని, నేను చిన్న జాతి వ్యక్తినని, తన విషయంలో ఎవరైనా ఏదైనా చేసి వెళ్ళిపోవచ్చని. రామ్జీ, ఎంత బాధగా దిగులుగా ఉంటే ఏమొస్తుంది చెప్పు? నిన్ను నువ్వు అదుపు చేసుకో. లాయర్ గారు, నిజం చెప్పాలంటే భువన్కు నాకు పెద్ద అనుబంధం ఏమీ లేదు. ఎప్పుడైనా నేను అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు తనొక్కడే నాకు మేల్కొని కనిపించేవాడు. చాలాసార్లు అయితే తను నన్ను అడిగేవాడు, ఈరోజు ఆలస్యం ఎందుకయింది అని. అలా చిన్నప్పుడు మా అమ్మ నన్ను అడిగేది. ఇక తర్వాత భీమాబాయ్ అడుగుతూ ఉండేది. ఒకసారి తను నాకు చాయ్ కూడా తాగించాడు. ఒకసారి ఏమన్నాడంటే, ఏమన్నాడు, రామ్జీ, నువ్వు చాలా భిన్నమైన తండ్రివి, ఎందుకంటే నీ కొడుకు గురించి ఎక్కువగా ఆలోచిస్తావు అని. అంతే, తనకు అంతే అనుబంధం ఉండేది. కానీ లాయర్ గారు, నిజం చెప్పాలంటే తను బతుకున్నంత వరకు
అంతవరకు తను ఉన్నా కూడా నాకు పెద్ద తేడా ఉండేది కాదు. కానీ ఇప్పుడుంటోంది. మానవత్వం అంటే ఇదే మానవీయత. నేను అర్థం చేసుకోగలను రామ్జీ. అయినా నిన్ను నువ్వు అదుపు చేసుకో. ఎలా అదుపు చేసుకోవాలి లాయర్ గారు? భువన్ హంతకుడు ఇంకా బతికే ఉన్నాడు.